అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్దాం. నవీన్ చందు మాటల్లోని నిజాయితీని, ఆమె కళ్ళల్లోని దృఢత్వాన్ని చూస్తాడు. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత బాధకి గురి అయితే తీసుకున్నదో అని అతనికి అర్థమవుతుంది. ఫ్రెండ్గా ఇప్పుడు ఆమెకు అండగా ఉండవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది అనుకుంటాడు నవీన్. నవీన్ చందుకి దగ్గరగా వచ్చి, సరే చందు, నీకు అదే సరైనదని అనిపిస్తే నేను నీకు అండగా ఉంటాను. నువ్వు భయపడకు. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. విడాకుల ప్రక్రియలో నీకు కావలసిన సహాయం చేస్తాను. న్యాయం జరిగే వరకు మనం పోరాడదాం అంటాడు. చందు కృతజ్ఞతగా కన్నీళ్లు పెట్టుకుంటూ థ్యాంక్ యూ నవీన్ అంటుంది. నవీన్ ఆలోచిస్తూ, మనమిప్పుడు ఒక లాయర్ని కలవాలి. కేసును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, సూర్య నుండి నిన్ను పిల్లలను ఎలా రక్షించుకోవాలో క్లారిటీ వస్తుంది. అయితే నువ్వు ఇప్పుడు మీ అమ్మా నాన్నల దగ్గరే కదా ఉంటున్నావు. ఒకసారి వాళ్లతో కూడా నువ్వు చెప్పాలి. వారి సపోర్ట్ కూడా నీకు చాలా ఇంపార్టెంట్. నీ నిర్ణయం వాళ్ళకి తెలుసు కదా అంటాడు. నవీన్, నేను అమ్మా నాన్నకి చెప్పాను. వాళ్ళు కూడా నాకు అండగా ఉంటామని చెప్పారు అంటుంది. గుడ్. ఇప్పుడు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. తర్వాత ఏం చెయ్యాలో కూర్చుని ఆలోచిద్దాం అంటాడు నవీన్. తన పోరాటంలో నవీన్ లాంటి స్నేహితుడు తోడుగా ఉన్నందుకు ఆమెకు కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. సూర్య మరియు అతని తల్లిదండ్రులు చందు తిరిగి వస్తుందని అహంకారంతో నమ్ముతారు. సరిగ్గా అదే సమయంలో సూర్య వాళ్ళ అక్క జయ తన భర్తతో కలిసి అక్కడికి వస్తుంది. జయ సహజంగా డామినేటింగ్ స్వభావం కలదే. ఆమె భర్త ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అతడు ఎప్పుడూ ఆమె మాటకు ఎదురు చెప్పడు. జయ వాళ్ళ ఇంటికి రావటంతో సూర్య మరియు అతని అమ్మా నాన్నలకు మరింత బలం చేకూరుతుంది. జయ ఇంటి లోపలికి రావటాన్ని గమనించిన సూర్య తల్లి, నా బంగారు తల్లి, రావే, ఎన్ని రోజులయ్యిందో నిన్ను చూసి అంటూ ఆమెను సాదరంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెడుతుంది. అల్లుడిని మాత్రం కనీసం పలకరించదు ఆమె. సూర్య తల్లి, చూడు జయ, నీ తమ్ముడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో. ఆ చందు మాటకు మాట ఎదురు చెబుతుంది. నిన్న రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అంటుంది. జయ ముఖం చిట్లించి, ఏమిటి, అర్ధరాత్రి వెళ్ళిపోయిందా? ఇదేం పద్ధతి? ఏమాత్రం సంస్కారం లేకుండా పోయింది అని జయ తన భర్త వైపు చూస్తుంది. అతను నిశ్శబ్దంగా ఆమె వెనుకనే నిలబడి ఉంటాడు. జయ ఆమె భర్తను ఉద్దేశించి వెటకారంగా, మనుషులంటే ఇంత అదుపు లేకుండా ఉండకూడదు కదా. చూడు, నా మాటకు మా ఆయన ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి బుద్ధి తెలుసు కనుక. కొందరికి బుద్ధి చెప్పాలంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి అంటుంది. జయ అనే మాటల ఉద్దేశం సూర్య మరియు అతని తల్లిదండ్రులకు స్పష్టంగా అర్థమవుతుంది. సూర్య తల్లిదండ్రులు సూర్య వైపు చూస్తారు. సూర్య కోపంగా, అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టనే. చందుకి పొగరు ఎక్కువైపోయింది. ఎక్కడికి పోతుంది? మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. జయ తన తమ్ముడు సూర్య వైపు అహంకారంగా చూస్తుంది. ఆమె ముఖంలో ఒక వికృతమైన చిరునవ్వు మెరుస్తుంది. జయ సూర్య భుజం తట్టి కళ్ళల్లో క్రూరత్వం నింపుతూ, నువ్వు కంగారు పడకు తమ్ముడు, ఆ పొగరుబోతు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూద్దాం. వచ్చినా సరే దానికి మామూలు బుద్ధి రాదు. దాన్ని కఠినంగా అణిచివేయాలి. మొన్నటిలా చిన్న చిన్న బెదిరింపులతో లాభం లేదు. దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. లేకపోతే అందరూ అలాగే తయారవుతారు.
దాని పరువు ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. డబ్బు ఉంటే దేన్నైనా కొనవచ్చు. మనుషుల మాటలు కూడా డబ్బు ముందు పనికిరావు. దాని ఆట కట్టిద్దాం అంటుంది. జయ మాటలు సూర్య మరియు అతని తల్లిదండ్రులకు మరింత ఆజ్యం పోసినట్లుగా ఉంటాయి. చందు పట్ల వారిలో ఉన్న ద్వేషం, పగ మరింత పెరుగుతాయి. ఆమె మాటలు సూర్యలోని దుర్బుద్ధిని రెచ్చగొట్టి చందుపై మరింత కఠినంగా వ్యవహరించడానికి అతడిని ప్రోత్సహిస్తాయి. జయ భర్త మాత్రం వారి మాటలను అలా తల దించుకుని వింటూ ఉంటాడు. ఏ మాత్రం స్పందించడు. ఆమె డామినేషన్ అతనిలో ఎంతగా జీర్ణించుకుపోయిందో అది తెలియచేస్తుంది. సూర్య కళ్ళల్లో క్రూరమైన కాంతి మెరుస్తుంది. తన అక్క మద్దతు, ఆమె మాటలు అతనికి ఒక కొత్త మార్గాన్ని సూచించినట్లుగా అనిపిస్తాయి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.